ఒక్కటి ఆలోచించండి, భగవంతుడు కూడా తప్పు చేశావని తల తీసేస్తానన్నాడు అనుకోండి, ఎంతమంది మిగులుతారు? కానీ ఆయన నిరంతరం మారడానికి అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. భగవత్ తత్వాన్ని సంతరించుకున్నటువంటి పెద్దలు, పుణ్యపురుషులైన వాళ్ళు ఎన్ని పుణ్యాలు చేశారు కాదు, వాళ్ళకి అసలు ధర్మం అర్థమైంది. అవతలవాడంత తప్పు చేసినా మన్నించగలిగిన విశాల హృదయం, వాడు మళ్ళీ ధర్మంగా బ్రతకడానికి అవకాశం కల్పించేస్తారు. అందుకే వాళ్ళు ఉత్తమ పురుషులై ఉన్నారు. అంత గొప్పవారైనటువంటి ఉత్తమ పురుషుల జోలికి వెళ్ళడం ఎంత ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం అవుతుంది. కాబట్టి ఉత్తమ పురుషుడి చేత క్షమాపణ పొందడం సిగ్గుపడడానికి లక్షణం కాదు. ఆయన చేత క్షమాభిక్ష పొందాను, ఇక నా జీవితాన్ని మార్చుకుంటున్నాను, ఆయనకే నేను అంతేవాసిత్వం చేస్తాను అని చెప్పి అంతేవాసిత్వం చెయ్యగలిగినటువంటి లక్షణాన్ని పొంది ఉండడం ఉంటుందే, అది చాలా చాలా గొప్ప లక్షణం.